చాలా మంచిగా కట్టి చలే మీరేనేవి ఈ ఫోటోలు. గుమ్మంకి వెళ్ళే ముందు చూడండి చాలా బాగుంది. వెళ్తారు మీరు అటు రామభద్రపురం సాలూరు. ఓకే 300 400. ఓహో వాళ్ళు ఎట్లా ఇస్తారా ఫ్రెండ్స్? ఒకసారి ఈ తలపకైతే చూడండి కలర్ అన్నది చాలా మంచి డిజైన్ వేస్తారు. పసుపు కలర్ అండ్ రెడ్ కలర్ అనమాట. చలే కలర్ నువ్వే కొట్టావా ఇంకా లేదా అమ్మలు కొట్టారా? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు ఎత్తి ఒక మంచి గిరిజన కుటుంబానికి మీకు పరిచయం చేయబోతున్నాను. గ్రామం పేరు తుడుకుపాడు. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ జీవన విధానం, ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటూ వాళ్ళ యొక్క జీవనం కొనసాగిస్తున్నది వీడియో ద్వారా మీకు పూర్తిగా చూపించబోతున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఆ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ని కూడా మర్చిపోద్దు. ఓకేనా? మరి ఇంకెందుకు లేటు గ్రామానికి వెళ్ళి పరిసరాన్ని మొత్తం చూసేద్దామా? పదండి. ఫ్రెండ్స్, గ్రామం అయితే ఇదే అనమాట. గ్రామానికి వచ్చాము. చక్కటి వాతావరణంలో నిజంగా చాలా బాగుంది గ్రామం అయితే. ఒకసారి ఈ పరిస్థితులు కానీ ఈ గ్రామం కష్టాలు కానీ అయితే ఈ వీడియో ద్వారా అయితే మనం చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇదే అనమాట బోరు. ఎప్పటికైనా వర్షాకాలం కానివ్వండి, ఎండాకాలం కానివ్వండి, ఇక్కడ నీళ్ళు అయితే ఈ చెల్లెల వారైతే నీరు ప్రతిరోజు ఇక్కడ తెచ్చుకుంటారు. లేదా పాతదేనా? కొత్తదా? మరి ఇంతకుముందు బోరు లేనప్పుడు నీరు ఎక్కడ తినేవారు? గడ్డ ఉందా లేకుంటే గడ్డ? ఎంత దూరం ఉంటుంది అది? ఫ్రెండ్స్, ఒకప్పుడు గడ్డ నీరు తెచ్చుకునేవారట. బోరు రావడం వల్ల ఇప్పుడైతే ఇక్కడే తెచ్చుకుంటున్నారు. తాగడానికి, స్నానానికి ఇక్కడే మొత్తము మంచిగా వస్తాయి నీళ్ళు. నీరైతే బాగున్నాయండి, మంచిగా ఉన్నాయి. చూడండి, ఎటువంటి క్రీములు కానీ ఎటువంటి లేదనమాట. చాలా మంచిగా అంటే క్రీమ్ ఎటు రాకుండా. ఓకే. చదువుకుంటున్నావమ్మా? వ్యవసాయం చేస్తుంటారా? పంటలు అనక ఏ పంటలు చేస్తుంటారో? ఓకే, ఇంకంతే అన్ని పంటలు. ఆ ధాన్యం సోలు ఉంటుంది కదమ్మా, అవి మీరు అమ్ముకుంటారా లేదంటే తినడానికా? మరి ఇక్కడ కూలి పనులు దొరుకుతాయి తల్లి మీకు? కూలి పనులు దొరకవు. మరి డబ్బులు ఎలా వస్తాయి మరి ఇక్కడ కూలి పనులు దొరకవు కదా కొండ మీద అనక? ఓకే. ఉప్పు కారం అయిపోతే మీరు ఎక్కడ తెచ్చుకుంటారు తల్లి? రాళ్ళగడ్డ ఒడిసా సంతకి వెళ్ళిపోతారా? చెల్లి, ఇప్పుడు ఖాళీ ఉన్నారు కదా, మరి ఇంకెక్కడికైనా పనికి వెళ్ళరా? ఎక్కడెక్కడ పనికి వెళ్తారు మీరు? ఓకే. రోజుకి ఎంత ఇస్తారు అక్కడ? 300 400. ఓహో, వాళ్ళు ఎట్లా ఇస్తారా? అక్కడ పనికి వెళ్ళిపోయి వచ్చిన డబ్బులతో ఆ ఇంట్లో ఏదైనా సరుకులు కొనుక్కోండి, మీ జీవితం అనేది అలాగే గడిపేస్తారు. ఓకే. థ్యాంక్ యూ చెల్లి. ఫ్రెండ్స్, చూసారు కదా చెల్లి అయితే మంచిగా మాట్లాడింది. సో ఇప్పుడే గ్రామానికి వెళ్దాం. గ్రామానికి వెళ్ళి పరిసరాలు అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం వస్తున్న దారిలో అయితే ఇక్కడ మినపసం కనిపించిందండి. చూసారు కదా, ఇక్కడ చాలా బాగా కాసాయి ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ కొన్ని పండిపోయినవి అండ్ తర్వాత పచ్చివి కూడా ఉన్నాయి. చూసారు కదా, అంతా మిరపసేనండి. మా వాళ్ళైతే ఎక్కువ ఏంటంటే గత్తంతో పండిస్తారంటే, ఆవు పేడ ఉంటుంది కదండి, ఆవు పేడ ద్వారా అయితే గత్తంతో పండిస్తాం. గత్తంతో పండించడం వల్ల మాకు అయితే బాగా కాసాయి. ఎటువంటి డియాప్లు, ఎటువంటి మందులు, ఉరి అలాంటి వాడరండి. ఈ గత్తంతో ఇవంతా పండిస్తారు. లోనైతే 6 గడపలతో ఇల్లులు అయితే కట్టి వాళ్ళ యొక్క జీవనం కొనసాగుతున్నారు. ఒకసారి ఊరిని అయితే చూద్దాం లోపలికి వెళ్ళి. ఓకేనా? చక్కటి వాతావరణంలో ఒక అందమైన విలేజ్ అనమాట. ఒకసారి ఇల్లు అయితే చూడండి, చాలా సంవత్సరం బట్టి ఇల్లు అయితే ఉందన్నమాట. ఆల్రెడీ సగం గోడలంతా కొన్ని పగిలిపోయాయి. ఒకసారి పునాది చూడండి, చాలా సంవత్సరం బట్టి అయిపోతుంది. ఆల్రెడీ ఆ రాత్రులల్లా కనబడిపోయాయి. సగం గోడంతా పగిలిపోయిందండి. అయినా కూడా ఇల్లులు అలాగే ఉన్నాయి. ఇంకా చాలా మంచిగా కట్టారు. చాలా సంవత్సరం బట్టి అవుతుంది అనుకుంటాను ఇల్లు కట్టి. ఇదిగో ఇల్లు అయితే ఇదే అనమాట. చూడండి, పైన అయితే పెంకిటీలు వేసుకున్నారు.
ఇదైతే పాటలు వేసుకోవడానికి అనమాట. చాలా మంచిగా కింద రాట్ పాతేసి అక్కడ కట్టుకున్నారు పైన అయితే. సో ఇది అక్క వాళ్ళ ఇల్లు ఇదే అనమాట. అక్క బాగున్నారు అక్క? ఓకే. మీ పేరక్క? నా పేరు గంతూరు చిన్నాని. గంతూరు చిన్నమ్మ. ఓకే, ఇదేనా ఇల్లు? ఓకే, అక్క వాళ్ళ ఇదే అనమాట. ఒకసారి అక్క ఒకసారి లోపల చూడొచ్చా ఫ్రెండ్స్? ఈ అక్క వాళ్ళైతే లోపల వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. ఒకసారి ఇల్లు అయితే చూద్దాం. అక్క వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడైతే జాను కూడా చాలా మంచిగా పడుకున్నాడు చూడండి. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, ఈ అక్క వాళ్ళైతే చాలా మంచిగా డిజైన్ వేసుకున్నారు ఇక్కడైతే. అండ్ ఇక్కడైతే అయితే డిష్ తగలకుండా పెట్టుకున్నారా? ఆ డిష్ తగలకుండా అంటే పూల గుమ్మడికాయ పెట్టుకున్నారు. ఆల్రెడీ బొక్క అయిపోయింది, చాలా సంవత్సరం పెట్టింది. అండ్ తర్వాత ఈ దూరబొందులు చూడండి, చాలా మంచిగా కట్టారు. మా ప్రాంతాలు ఇలానే కట్టుకుంటారు. ఉన్నట్టుగా జీవిస్తారు, లేనిది ఏది ఆశించరు. స్పెషల్గానే అలాంటివి ఏం తెలియదు. లైఫ్ స్టైల్ అనేది అలాంటివి ఏం తెలియదు అనమాట. అసలు లోపలికి వాళ్ళు వెళ్ళి చూపిస్తాను. ఇక్కడైతే ఏదో కూర ఎత్తారండి చూడండి. ఈ పొయ్యి అయితే చాలా డిఫరెంట్గా చేశారు మంచిగా అనమాట. ఆల్రెడీ ఏదో కూర ఎత్తుకున్నారు, వంటలు అంతా అయిపోయింటాయి. ఇవైతే నీళ్ళు స్నానంకి మరుగు పెట్టుకుంటున్నారు. ఈ చిన్న ఇల్లేనండి, అంత పెద్దది కూడా కాదు. చూడండి ఒకసారి, చాలా బాగుంది కదా. ఇక్కడైతే చూడండి, అంటే ఏదైనా బువ్వ అన్నం వండిన తర్వాత ఇక్కడ పెట్టుకుంటారు కొంత. ఇదైతే చూడండి, అంటే అవతల ఇవతల గద్దెకి అనమాట. మంచిగా గోడ అయితే కట్టారు. పైన అటుకు ఏ విధంగా ఉందండి ఒకసారి అటుకు చూద్దాము. చూడండి ఒకసారి, మొత్తం ఇల్లు అయితే నల్లగా అయిపోయింది. ఎందుకంటే ఇంట్లోపల పొయ్యి చేయడం బట్టి పొగంతా మొత్తం అక్కడ ఆవిరిలాగా పట్టేస్తుంది అనమాట. పైన అయితే ఏదో చిన్నవే పెట్టుకున్నారు, అంతకు వేయట్లేదు. ధాన్యం సోలు అవన్నీ కొన్ని విత్తనాలు వేసుకోవడానికి ఇలా పెట్టుకున్నారు అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఒకసారి బాక్స్ని చూడండి, చాలా మంచిగా పెట్టారు. కింద చిన్న బల్లలాగా తయారు చేసి ఇలా పెట్టుకున్నారు అనమాట. సో బాగుందండి అంతా. చూడండి, ఇవైతే సోలు అవన్నీ పెట్టుకున్నారు, ధాన్యము అంతా అనమాట. ఇవి ఫ్రెండ్స్ ఇవి చూసారా, ఈ జొన్నలు అనేది మా గిరిజన ప్రాంతం సొంతం అండి. పారం జొన్నలు కాదు, అంటే వీటిని ఉడిచి ఎక్కువ తింటారనమాట. అమ్మడానికి కాదు, వీటిని అయితే తినడానికి ఉడుస్తారు. ఈ గంట చూడండి ఒకసారి, చాలా బాగుంది. పశువులు కడతారనమాట. ఒకవేళ అడవిలో మేపడానికి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతే దీన్ని సౌండ్ వెనుకొని వెళ్ళడానికి అనమాట. అప్పుడు మనకి పశువు అనేది దొరుకుతుంది అనమాట, అంటే ఎక్కడున్నా కూడా. ఇవైతే కత్తులకండి, చాలా బాగుంది కదా. ఇక్కడ చిన్న అటుకులా తయారు చేస్తారు, అంటే పైన అంటే ఏదైనా గింజలు దాచుకోవడానికి. కింద పెడితే ఆ సదా ఏమైనా ఎలకలు తినేస్తాయని ఇక్కడ అలా పెట్టుకున్నారు. ఫ్రెండ్స్ ఒకసారి ఇది చూడండి, ఇదైతే ఉప్పు కారం అవన్నీ కూరలో వేసేటప్పుడు నూరుతారనమాట. ఇవైతే గడ్డలో దొరుకుతాయండి రాతులు, ఈ మంచి రాళ్ళనమాట. గడ్డ నుంచి తెచ్చుకొని ఇలా వాడుకుంటున్నారు. ఇవైతే నీళ్ళు ముందుగానే మా వాళ్ళైతే నీళ్ళు తెచ్చుకొని పెట్టుకుంటారు. అంటే బువ్వ మొత్తం వండేసుకున్నారు అక్క వాళ్ళైతే. అయితే చాలా బాగుంది. ఏం కూర అక్క అది? సార్ అటండి అక్క వాళ్ళు చేస్తున్నారు చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ అక్క, ఇంటి లోపల దూరం ఇచ్చినందుకు. సో ఇప్పుడు ఒకసారి బయట చూద్దాం ఫ్రెండ్స్, బయట ఏ విధంగా ఉంటున్నది ఒకసారి గ్రామాన్ని చూద్దాం. ఇక్కడైతే కొత్తగా ఇల్లులు అయితే కట్టుకుంటున్నారు చూడండి. ఆల్రెడీ అయితే స్లాబ్ అయితే ముందే కట్టుకున్నారు ఇల్లు. ఇదైతే ఇగోండి, అందుకైతే ఇది చిన్న ఇల్లేనండి కట్టుకున్నారు ఈ అమ్మ వాళ్ళు అయితే. ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు? పూర్వకాలం నుంచి ఇక్కడే ఉన్నారు ఫ్రెండ్స్. నాన్న వాళ్ళు అయితే వాళ్ళ ముత్తాతల నుంచి పూర్వకాలం నుంచి ఇక్కడే ఉన్నారనమాట. మరి చుట్టూ అడవి, రాత్రిపూట భయం మీద ఒకవేళ పులిలు సింహాలు వచ్చి దాడి చేసేస్తే ఏం చేస్తారు? తగిలిస్తారు వాటిని? ఓకే చూడండి, నాన్నగారితో మంచి ఉత్సాహం మీద ఉన్నారు. ఓకే, సో ఇదే నాన్న వాళ్ళ ఇల్లు అంట. ఇదైతే చిన్న ఇల్లేనండి, పెద్ద కూడా కాదు. చూసారా, అమ్మ వాళ్ళు అయితే బువ్వ తింటున్నారు. లోపలికైతే వెళ్ళలేము, బయట చూపించగలుగుతాను అంటే. సో ఇదైతే చిన్న మేకల సాల అనమాట. అండ్ ఇది ఒక చిన్న ఇల్లు అనమాట. చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి ఈ తలుపుకైతే చూడండి, కలర్ అనేది చాలా మంచి డిజైన్ వేస్తారు. పసుపు కలర్ అండ్ రెడ్ కలర్ అనమాట. చాలా మంచిగా డిజైన్ వేసుకున్నారు చూడండి ఒకసారి. సో అంతకి ఇల్లులు అయితే లేవండి, తక్కువ ఉన్నాయి. అవతలైతే పొలాలు అవి ఉన్నాయి కొన్ని. ఇక్కడక పశువులు కట్టుకున్నారు, మేకలు అక్కడే పశువులు అక్కడే అనమాట. మొత్తం మిక్సింగ్ చేసి కట్టినట్టు కట్టేస్తున్నారు. బట్ ఇది ఒక స్లాబ్ ఇల్లు చూడండి. అనే ఇది కొత్తగా కడుతున్నారు కదా? కొత్తగా కడుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చిందా లేదంటే మీవే సొంతగా? గవర్నమెంట్ ఇచ్చిందా? గవర్నమెంట్ ఇచ్చిందంట. ఒడిశా నుంచి ఆంధ్ర నుంచి ఇచ్చిందని ఇది
వరుస నుంచా? ఆహా, ఓకే ఓకే. సో చూడండి, ఇక్కడ కూడా మట్టి గోళ్ళు అనమాట. చాలా మంచిగా అయితే పసుపు కలరు, ఇక్కడైతే బ్లూ కలర్ వేసారు. చాలా చాలా బాగుంది కదా. గ్రామం అయితే చక్కగా ఉందండి. ఒకసారి అవతల చూద్దాం, అవతల ఎలా ఉంటుందని చూసొద్దాం. ఓకే, అమ్మ వాళ్ళు అయితే సిమెంట్ ఎత్తుకుంటున్నారు, ఇల్లు కడుతున్నారు. ఇవైతే జీలిక చెట్లు అండి, తెలుసు కదా ఫ్రెండ్స్. ఒకసారి లొకేషన్ చూడండి, అది పాత బోర్ అనమాట. ఆ బోర్ పాడైపోయింది అనుకుంటున్నాను. ఈ పొలాలంతా ఈ ఊరాలు అనమాట. ఆల్రెడీ ఎక్కడైతే వేసే పంట చేయడానికి ఇంకా రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ వేసుకున్నారు. ఆ మళ్ళీ అంట ఆకు పోసేసుకున్నారు. చూడండి ఒకసారి, ఇగో ఆకు పోసేసుకున్నారంట. చిన్న ఊరు కానీ చాలా చాలా బాగుందండి. ఇక్కడైతే అన్నయ్య ఇల్లు కడుతున్నాడు. అన్నయ్య, ఈ బెడ్డలు మీరే సొంతంగా తీసుకున్నారా? ఎక్కడ తీసారు? పొలాల్లో తీసిందా? ఓకే ఓకే. చూడండి, ఈ ఎటువంటి ఖర్చు అవ్వకుండా అనే వాళ్ళు అంటే బెడ్డలను సొంతంగా తీసుకొని ఇల్లునైతే కడుతున్నారు. మీరే మేస్తారా? చాలా మంచిదే అయితే మేస్త్రి అయితే, ఇంకా కొంచెం పెట్టుబడి అంత తగ్గుతుంది. ఓకే. చెల్లి చదువుకుంటున్నావా లేదంటే ఇంట్లో ఉండి వ్యవసాయం చేస్తుంటావా? చదువుకోవట్లేదా? చదువుకున్న బాగుండేది కదరా. ఒకసారి చెల్లి వాళ్ళ ఇల్లు చూద్దామండి. ఒకసారి ఇల్లు అయితే చాలా బాగుంది. చూడండి ఒకసారి, లోన్ అయితే ఇక్కడ ఖాళీగా ఉండి ఏంటి, తర్వాత ఇక్కడైతే గేట్ తలుపులు చేయించుకున్నారు. ఒకసారి ఇల్లు చూద్దాం. గోడలు అన్నమాట చాలా చాలా పసుపు కలర్ రంగు అయితే వేశారు, చాలా బాగుంది. ఒకసారి ఇక్కడ చూడండి, చెల్లెల ఫోటోలు అయితే చాలా మంచిగా కట్టి. చెల్లెలు మీరేనేవి ఈ ఫోటోలు? అంటే ఫోటోలు నీట్గా కట్టుకొని చాలా మంచిగా పెట్టుకున్నారు. చూడండి, ఏంటి తర్వాత డిజైన్ కూడా భలే చేశారండి ఇల్లు లోపల అయితే. చూడండి ఒకసారి, గుమ్మంకి వెళ్ళే ముందు చూడండి, చాలా బాగుంది. ఇంటి లోపలైతే ఈ విధంగా ఉంటుంది అనమాట. లోపలికైతే వెళ్ళము, జస్ట్ ఇట్లా చూపిస్తాను అంతే. చూడండి, పైన అటుకుంది. సో ఇదైతే తలుపు అయితే మా ట్రైబల్స్ తలుపులు అంటే ఇలానే ఉంటాయి. ఒకసారి చూపిస్తాను తలుపుని. ఇది వెళ్ళిపోతుందేంటి? సో పర్లేదు, ఈ తలుపు ఒకసారి చూడండి, ఇలా ఉందన్నమాట. దీనికి కూడా ఒక్క దగ్గర అయితే ఆకుపచ్చ కలర్, ఇక్కడైతే పసుపు కలర్ అయితే వేసారు. చాలా బాగుంది. చెల్లి, కలర్ నువ్వే కొట్టావా ఇంకా లేదా అమ్మలు కొట్టారా? చాలా బాగుందిరా, కలర్ కొట్టడానికి కూడా వచ్చానమాట. ఒకవేళ మా ఇంటికి పెయింటింగ్ చేస్తే నీకు పిలుస్తాను, వస్తావా? ఓకే ఓకే సరే. ఓకే, థ్యాంక్ యూ చెల్లి. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఈ గ్రామం పరిస్థితి, వాడు ఫుడ్లు తర్వాత ఇల్లులు ఎలాంటి ఇల్లులు కట్టి వాళ్ళకు జీవనం కొనసాగిస్తున్నది వీడియోలో చూపించడం జరిగింది. ఆ గ్రామం చూస్తే చాలా చాలా బాగుంది. చక్కటి వాతావరణం, నిజంగా చుట్టూ అడవి, ప్రశాంతమైన జీవన విధానం చాలా చాలా బాగుంది. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా గిరిజన కోసం మన సాలు ట్రావెల్ బ్లాగింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోద్దు.